డెలివరీ బాయ్గా తిరుగుతాం. డెలివరీ బాయ్. చదువుకుని ఏం చదువుకున్నారు? బిఎస్సి బీఈడి. బిఎస్సి బిఈడి చదువుతా మీరు డెలివరీ పని చేస్తారా? కారణం ఏంటంటారు? అంటే వృత్తిరీత్యా ఏదో ఒకటి జాబ్ చేస్తూ ఫ్యామిలీని పోషించుకోవాలి కదా. అంటే మీకు ఇంత చదువు చదివారు, కనీసం మీకు జాబ్ ఆపర్చునిటీ రాష్ట్రంలో ఉన్నాయి అనుకుంటారా? జాబ్ ఆపర్చునిటీ రాష్ట్రంలో తక్కువగానే ఉంది. రాజమండ్రి వరకు ట్రై చేస్తున్నాం, చదువుతున్నాం, ప్రిపేర్ అవుతున్నాం, రాస్తున్నాం, కానీ జాబులు రావట్లేదు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఉందంటారా? అభివృద్ధి అనేది సంక్షేమం ఉంది, కానీ మిగతాది ఏమీ లేదు. సంక్షేమం అంటే ఆయన అయితే పెన్షన్లు కానీ అవన్నీ ఇవ్వటం, అవి మాత్రం ఇస్తున్నారు, అంతేకాని జాబులు లేవు. రాజధాని కానీ అవి డెవలప్ చేయలేదు. ఇంకా చాలా అంటే ఒక కొంచెం సేపు విశాఖ అంటున్నారు, కొంచెం సేపు విజయవాడ, కొంచెం కర్నూలు, 3 రాజధానులు అని చెప్తున్నారు. కానీ మరి అది కూడా మనకి వాళ్ళ సీఎం సార్గా తెలియాలని చెప్పారు. అంటే అది కూడా రాష్ట్రంలో మనకి సరైన పరిశ్రమలు కానీ అవి రాకుండా కారణం అంటారా? రాకపోవడానికి కారణం అంటే వాళ్ళు నిర్ణయించుకోలేకపోతున్నారు ఎక్కడ ఉండాలి ఏంటి అనేది. తర్జన బట్టి రాలేకపోతే వేరే రాష్ట్రాలకు వెళ్ళారు. ఒక రాష్ట్రం అనే కాదు, ఒక రాష్ట్రం పోటీ పడుతుందంటే దానికి తగ్గట్టుగానే ఉండాలి. ఇప్పుడు ఒక ఉద్యోగం అయినా సరే ఒకరు పోటీ పడుతున్నారంటే గోల్ ఏంటి, దానికంటే మించి పోటీ పడతారు. మనం ఒక 3 రాష్ట్రాల మీద పెట్టేసేసరికి కాన్సన్ట్రేషన్ అది వాళ్ళు రాలేక ఇది సెట్ అవ్వలేదు, ఏరియా సెట్ అవ్వలేదు ఇంకా అని చెప్పి ఇంకా అపనమ్మకం మీద ఉండి వాళ్ళు బయటకు వెళ్ళిపోతారు. దానికి ఉద్యోగాలు రాలేదు. అసలు ఇక్కడ ఉన్న ఏపీ ప్రజలే బయటకు వెళ్ళిపోయి ఉద్యోగాలు చేస్తున్నారు. ఇక్కడ లేక బయటకు వెళ్ళిపోయి ఇతర రాష్ట్రాలకు వెళ్ళిపోయి జాబులు చేసుకుంటాం జరుగుతుంది. ఏదో ఒకటి చేసుకోవాలి వృత్తిరీత్యా అని చెప్పి చేయటమే. మరి పోషించాలి, మరి తప్పదు, ఫ్యామిలీని పోషించుకోవాలని. ఇప్పుడు జాబ్ క్యాలెండర్ ప్రతి సంవత్సరం రిలీజ్ చేస్తా అని చెప్పేసి అన్నాడు జగన్మోహన్ రెడ్డి. జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేసినా కానీ తక్కువ వస్తున్నాయి, పోస్టులు తక్కువ ఉంది, పీపుల్స్ ఎక్కువ. ఇంతవరకు తక్కువ అంటే చేస్తున్నారేమో కానీ మనకు తెలియదు, తక్కువ. డిఎస్సి రిలీజ్ చేశారు, అప్లికేషన్ పెట్టాను, మళ్ళీ పోస్ట్ పోన్ అయింది. మళ్ళీ యాక్చువల్గా అయితే గతంలో చెప్పాడు ఆయన ఎక్కువ పోస్టులు ఉన్నాయని చెప్పేసి, ఇప్పుడు దాదాపు ఉన్నాయి. మరి ఆయన రిలీజ్ చేశారు, ఆయన చేసే టయానికి, ఆయన చేయాలనుకున్న టయానికి ఆయన వదిలేరు. కానీ మరి అవి పోస్ట్ పోన్ అయినాయి. మళ్ళీ నెక్స్ట్ ప్రభుత్వం ఏదొస్తే అది. గతంలో మాట ఉన్నారు, దాదాపు 23,000 పోస్టులు ఉన్నాయి, ఖాళీగా ఉన్నాయి అని చెప్పి అవన్నీ చెప్తారు, కానీ జరగవు కదా. జరగవు అన్ని చెప్తారు, పరిస్థితులను బట్టి వాళ్ళు ప్రిపేర్ అవుతారు. కానీ మనం వెంటనే ఇది కావాలి అది కావాలంటే చేయలేదు. వచ్చే ప్రభుత్వం ఎలా ఉంటే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? వచ్చే ప్రభుత్వం ఇక మనకి అన్ని అంటే రాజధాని డెవలప్ చేయాలి, చాలా మందికి ఉద్యోగాలు కల్పించాలి, రైతులను చూడాలి, మొత్తం ఎటువంటి ఇబ్బంది లేకుండా పరిశ్రమలు ఎక్కువ వచ్చేటట్టు ప్లాన్ చేసుకుంటాం సార్. ఓకే సార్, థ్యాంక్ యూ. మీరేం చేస్తారండి? నేను ఎంప్లాయీ, ప్రైవేట్ కంపెనీ. సార్ ఇప్పుడు రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది సార్? బాగానే ఉందండి, ఎండగా ఉంది. రాజకీయ పరిస్థితి కూడా అంతే హీట్ ఉంది, బాగా హీట్ ఎక్కుతుంది. ఇప్పుడు ప్రస్తుతం జగన్మోహన్ రెడ్డి గారి పరిపాలన ఎలా ఉందని భావిస్తారు? ప్రస్తుతానికి అయితే బాగానే ఉంది. ఈ పంచడాలు ఆపితే ఇంకా బాగానే ఉంటుంది. ఈ పంచడాలు ఆపితే ఇంకా బాగానే ఉంటుంది. రాష్ట్రంలో అభివృద్ధి ఉంది అనుకుంటున్నారా? బాగుంది, అభివృద్ధి బాగుంది. ఉద్యోగ అవకాశాలు అవన్నీ ఉన్నాయంటారు? ఉన్నాయండి, ఉన్నాయంటారు. బ్రహ్మాండంగా ఉన్నాయంటారా? బ్రహ్మాండంగా లేవు, మాదిరిగా ఉన్నాయి. సరే సరే, రైట్, థ్యాంక్ యూ. సార్ మీరేం పని చేస్తారండి? సమోసా బిజినెస్. సరే, మీ వ్యాపారం ఎలా ఉందండి? గతంలో ఎలా ఉంది? బాగుంది, ఇప్పుడు ఎండలు కదా, కొద్దిగా డల్గా ఉంది. కానీ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డికి పరిపాలన ఎలా ఉందని భావిస్తాను? పర్వాలేదండి, బాగానే లేదు. అంటే రాష్ట్రంలో అభివృద్ధి ఎలా ఉంది? బాగానే చేసాడండి, పర్లేదు. ఇంకేం చెప్తారండి? ఇంకేం లేదు, బాగానే ఉంది. రాష్ట్రంలో అభివృద్ధి ఉంది అనుకుంటున్నారా? పిల్లలకి విషయంలో కానీ అభివృద్ధి అనేది మరి జనం కూడా అనుకుంటున్నారు, మనుషులు కూడా తెలుస్తుంది. కొద్ది రోడ్లు అవి ఏ పరిస్థితులు ఉన్నది జనకి చేసిన దానికంటే చూడటంలోనే తెలుస్తుందిగా. అంటారా? అంటే అది ఎట్లా ఉందనుకుంటున్నారు? ప్రభుత్వం బాగానే ఉంది, కొన్ని విషయాలు కూడా ఏ ప్రభుత్వం వచ్చినా కొంతవరకు బాగానే చేస్తూ ఉంటుంది. రోడ్డు పరిశ్రమలు అంటే కొన్ని జనం అనుకుంటున్నారు, నేనైతే తెలీదా అనుకుంటున్నాను, పరిశ్రమలు కూడా వెనక వెళ్తున్నాయి అని అనుకుంటున్నారు. ప్రస్తుతానికి ఉన్న ప్రశ్న బట్టి ప్రోత్సాహం లేదని చెప్పి అనుకుంటున్నారు.
ఇంకా సార్ అంటే ఇప్పుడు పిల్లలకి వేరే రాష్ట్రాలకు వెళ్తానని చెప్పి మాట్లాడుకుంటున్నారు. మా ఉద్యోగాలు కూడా ప్రకటించడం అయితే అవుతుంది కానీ అమల్లో కొద్దిగా లోపం జరుగుతుంది అన్నట్టుగా ఉంది. వచ్చే ప్రభుత్వం ఎలా జగన్ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ విధంగా చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు? ప్రభుత్వం అనేది అందరూ అది వస్తే ఇది వస్తున్నారు, పైవాడికి తెలుసు ఏ ప్రభుత్వం వచ్చేది. కాదండి, వచ్చే ప్రభుత్వం ఎలా వస్తే చేస్తే బాగుంటుంది అనుకుంటున్నారు, ఏ ప్రభుత్వం బాగుంటుంది? ఏ ప్రభుత్వం వస్తే బాగుంటుంది అనుకున్నది జనంలో ఎక్కువగా అది వాళ్ళ మనసుల్లో ఉంటుంది అంతే. ఇంకో విషయం ఏంటంటే ఇప్పుడు ఉన్న అంటే వచ్చే ప్రభుత్వాలు రాష్ట్రాన్ని డెవలప్ చేసే ప్రభుత్వాలు వస్తే బాగుంటుంది అనుకుంటున్నారు మీరు? ఎవరు ఏ ప్రభుత్వం వచ్చినా మాది బాగా చేస్తుంది, మాకు బాగా చేస్తా అంటున్నారు కానీ ఏ ప్రభుత్వం వచ్చినా సరే చివరాఖరికి వాళ్ళ యొక్క పరిస్థితులను బట్టి ఎంతవరకు చేయాలో అంతవరకే చేస్తుంది కానీ శక్తిని మించి చేయలేకపోతుంది ఇది కూడా అంతే. ఇక ఏది మాది వస్తుంది అనుకుంటామే కానీ పైవాడు నిర్ణయిస్తాడు ఏదైంది అంతవరకు. సార్ మీరు ఏం పని చేస్తారు సార్? మీరు నేను కూరగాయలు కొట్టుంది. కూరగాయలు గతంలో ఉన్న దానికి ఇప్పుడున్న తేడా, గత 5 సంవత్సరాల తేడాకి ఇప్పుడు తేడాకి ఏమైనా ఉందా? దేని గురించి? రేట్ల విషయంలో కానీ నిత్యావసర వస్తువులు అనేది వీళ్ళ ప్రభుత్వంలో ఏం లేదు. దేవుడు ఏదైతే ఎక్కువ పండిస్తాడో సౌక అయింది, ఏదైతే తక్కువ ఉంటుందో అది రేట్ అయింది. అది ఎవరైనా పరిస్థితి అంతే. తక్కువ ఉన్నప్పుడు ఎక్కువ అమ్మాల్సింది అది దాని రేట్ని బట్టి, ఎక్కువ ఉన్నప్పుడు అతను కాకపోతే ఇంకొక అతనైనా సౌక ఇస్తాడు. అది ప్రభుత్వానికి ఏంటంటే ఈ కూరగాయల విషయం కొన్ని విషయాలు నిత్యావసర వస్తువులు పంట ఏదైతే ఎక్కువగా పండిద్దో అది సౌక అయింది, ఏదైతే తక్కువగా ఉంటుందో అది రేటుగా ఉంటుంది. ఏ ప్రభుత్వం అయినా అంతే. సపోజ్ ఇప్పుడు మనకి అంటే చాలా అంటే వేరే చోట నుంచి మనకి వేరే రాష్ట్రం నుంచి మనకి రావాలి, ఇది ఎరువులు కానీ పురుగుల మందు కానీ అటువంటి రావాలి. కానీ అటు వచ్చేటప్పుడు డీజిల్ పెట్రోల్ రేట్లు ఎక్కువ పెరిగినాయి అనుకోండి, అది ఆ ప్రభావం ఈ వస్తువుల మీద మరి అంతేగా. ఇప్పుడు డీజిల్ పెరిగింది అనుకో, గవర్నమెంట్ ఒకవేళ నష్టానికి ఏమైనా లెవెల్ చేసుకొని అయినా ఇవ్వడానికి ప్రయత్నిస్తుంది, లాభం లేకపోయినా. అంతర్జాతీయ మార్కెట్లో ధరలు తక్కువగా ఉన్నాయి. మన రాష్ట్రంలో చూసిన అనుకోండి, పక్క రాష్ట్రాలకి మన రాష్ట్రాలకి ఒక 5 నుంచి 10 రూపాయల దాకా ఎక్కువ ఉన్న పరిస్థితి ఉంది కదా. ఎక్కువ అంటే గవర్నమెంట్ తగ్గించాలనుకుని కొద్దిగా ఇంకో చేతి వేసుకొని కట్టుకోవాలన్నా దాన్ని బట్టి జనానికి సౌకర్యం చేస్తుంది. అట్లా ఉంటుంది. సరే సార్, ఓకే సార్, థ్యాంక్ యూ. పేరు మధుసూదన్. నేను ఇప్పుడు MBA కంప్లీట్ చేశాను, జాబ్ జాయిన్ అవ్వాలి. ఇప్పుడు రాష్ట్రంలో ఉద్యోగుల పరిస్థితి ఎలా ఉందనుకుంటున్నారు? అసలు ఎక్కడున్నాయండి ప్రస్తుతానికి? నా తెలిసి అయితే సర్వీస్ సెక్టర్లో అసలు ఆంధ్రప్రదేశ్లో ఆపర్చునిటీస్ చాలా తక్కువ. నా తెలిసి ఉన్న కొద్ది గొప్ప సర్వీస్ సెక్టర్ వరకు అయితే విశాఖపట్నంలోనే ఉన్నాయి. మేబీ మెకానిక్ అదే ఆటో సెక్టర్ ఇవి కొద్దిగా చిత్తూరు సైడ్ అటు సైడ్ ఉన్నాయి కానీ, బట్ ఓవరాల్ విత్ అదర్ స్టేట్స్, కంపేరింగ్ విత్ అదర్ స్టేట్స్ చాలా తక్కువ ఉన్నాయి మనకు ఆపర్చునిటీస్ మన స్టేట్ వరకు. జగన్మోహన్ రెడ్డి జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేస్తానని చెప్పేసి అన్నారు, రిలీజ్ చేశారా? ఐమ్ సారీ, నాకు ఐడియా లేదు. అంటే మీరు అనేది గవర్నమెంట్ సెక్టర్ గురించి? గవర్నమెంట్ సెక్టర్ రిక్రూట్మెంట్ ఐ థింక్ లాస్ట్ ఇయర్ 2 years కన్సిక్యూటివ్గా Group 1 హైరింగ్ జరుగుతుంది. ఐ థింక్ ఇట్స్ ద ఫస్ట్ ఇన్ లాస్ట్ 10 years. సో కుడోస్ ఫర్ దాట్. బట్ మిగిలినవి నాకు అంత ఐడియా లేదు, అంటే గవర్నమెంట్ సెక్టర్లో ఎట్లా హైరింగ్ ఉందనేది. బట్ Group 1 వరకు నాకు ఐడియా ఉంది, లాస్ట్ ఇయర్ కంటిన్యూస్గా జరుగుతుంది. సో Group 1 అంటే మొత్తం ఎన్ని జాబ్స్ వస్తుంది ఐడియా ఉంటుంది? మేబీ 150 పోస్ట్ రఫ్లీ, 150-80 ఐ థింక్ మొత్తం మీద. Group 2 ఉంది, Group 3. సో మేబీ ఓవరాల్ ఒక 10,000 పోస్ట్ హైరింగ్ జరిగి ఉంటుంది. Group 1 ఒకటి వచ్చింది. ఓకే నాకు తెలియదు అంత. అంటే రాష్ట్రంలో ఇప్పుడు అంటే జాబ్ ఆపర్చునిటీ పెరిగితే బాగుంటుంది ఆబ్వియస్లీ అండి. ఎందుకంటే మన దగ్గర ఉన్న ఇంజనీరింగ్ కాలేజెస్, నెంబర్ ఆఫ్ ఇంజనీరింగ్ కాలేజెస్ వచ్చే గ్రాడ్యుయేట్స్ మెయిన్ ఇష్యూ ఒకటి జాబ్ క్రియేషన్, ప్లస్ ఇంకోటి స్కిల్ డెవలప్మెంట్. ఇండస్ట్రీ ఏమడుగుతుంది, మన దగ్గర స్టూడెంట్స్ దగ్గర ఏముంటుంది, హ్యూజ్ స్కిల్ గ్యాప్ ఉంది. సో అది మేజర్ ఇష్యూ. దాన్ని గవర్నమెంట్ అడ్రస్ చేయాలంటే మేబీ స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ లైక్ సెంటర్ తీసుకొచ్చింది కదా, అదే సారీ నాకు నేమ్ గుర్తులేదు. స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ కానీ ఇవన్నీ తీసుకురావాలి. సో బాగుంటుంది. నెక్స్ట్ వచ్చే గవర్నమెంట్ ఏదో వస్తే బాగుంటుంది. గవర్నమెంట్ ఏదొచ్చినా పర్లేదు, ఎండ్ ఆఫ్ ది డే
ఇప్పుడు ఫోకస్ సోషల్ వెల్ఫేర్ ప్రోగ్రామ్స్ మీద ఉంది. సో నేను తప్పు అనట్లేదు, బట్ దేర్ షుడ్ బి అ బ్యాలెన్స్ బిట్వీన్ బోత్. డెవలప్మెంట్కి వెల్ఫేర్కి కరెక్ట్గా బ్యాలెన్స్ ఉండాలి. ఇప్పుడు కరెంట్ గవర్నమెంట్ వెల్ఫేర్ మీద ఎక్కువ స్ట్రెస్ చేస్తుంది. దట్స్ గుడ్ ఫర్ పీపుల్ ఆబ్వియస్లీ, బట్ ఎండ్ ఆఫ్ ది డే వెల్త్ క్రియేషన్ ఉండాలి. వెల్త్ క్రియేషన్ ఉండాలంటే జాబ్ క్రియేషన్, జాబ్స్ రావాలి, కొత్త ఇండస్ట్రీస్ రావాలి. సో రెండు ఫైన్ లైన్, ఒక బ్యాలెన్స్. ఇట్స్ టఫ్, బట్ దట్స్ వాట్ ద గవర్నమెంట్ షుడ్ డూ. సార్ మీరేం చేస్తారు? గ్రాసరీ షాపు పచారీ కొట్టు. సార్ ఇప్పుడు ప్రభుత్వ పరిపాలన ప్రభుత్వ పరిపాలన అయితే కొద్దిగా పర్వాలేదు, కానీ ఉన్న పొజిషన్ అయితే ఎప్పటి నుంచో ఉన్న విజయవాడ అలాగే ఉంది, కానీ ఏం అభివృద్ధి పెరగల. అది అంతకన్నా ఏం లేదు. అంటే రాష్ట్రంలో పరిస్థితి ఎలా ఉంది అనుకుంటున్నారు? ప్రజల కొనుగోలు శక్తి ఎలా ఉంది? ఏముంది, ఎప్పుడు మా పరిస్థితి మాకు అలాగే ఉంది, కానీ కదమ వర్కర్స్కి పనులు లేవు, ఏమీ లేవు. అది పనులు ఎక్కడ సాగట్లా. అభివృద్ధి అనేది ఎక్కడికెక్కడికి అట్టగే ఉంది, ఇంకా అంతకనే లేదు. ఏ గవర్నమెంట్ చూసినా పట్టించుకునే నాదులు లేడు. అది అంటే గత 5 సంవత్సరాలకి ఇప్పుడు తేడా ఉందా? ఇప్పుడు అంటే ఈ మధ్యలో కరోనా వచ్చింది కాబట్టి దాన్ని అభివృద్ధి చేయడానికి చాలా కష్టమే. ఇంకా వాళ్ళని అనటానికి వీలు లేదు. అది గతంలో కూడా చంద్రబాబు వచ్చినప్పుడు రాష్ట్రం విడిపోయింది, ఏంటి దిక్కులేని పరిస్థితులు. ఆయన వరకు ఏంటంటే అమరావతి అభివృద్ధి అది పరిగెత్తడమే సరిపోయింది. ఆయన తర్వాత ఈ గవర్నమెంట్ వచ్చింది. ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత కూడా ఏంటంటే ఎమ్మటే కరోనా వచ్చింది కాబట్టి దాన్ని ఎవరిని అనటానికి వీలు లేదు. ఇదే రాజధాని అని చెప్పి ఏదైనా చేస్తే బాగుండేది. ఇంకెక్కువ మన పరిశ్రమలు కానీ ఏదైనా కొద్దిగా బాగుండేది. అది 3 రాజధానులు ప్రాబ్లం. 3 రాజధానుల వల్ల అంటే మరి వాళ్ళ ఇదిలో ఏముందో మరి మనకి ఎలా తెలుసు? వచ్చేవాళ్ళు కూడా రావాలి కదా, ఎక్కడ పెట్టుకోవాలన్న విషయం కూడా తెలియదు కదా వాళ్ళు కూడా. అంతే, అవును. అది కూడా ఒక దెబ్బ అంటారు మనకి పరిశ్రమ. కొద్దిగా దెబ్బే, దాని వరకు కూడా కొద్దిగా దెబ్బేగా. ఏంటంటే ఇప్పుడు అక్కడ సికింద్రాబాద్, హైదరాబాద్ దగ్గరగా జంట నగరాలు కాబట్టి అభివృద్ధి అయినాయి. ఇప్పుడు గుంటూరు, విజయవాడ మనకి దగ్గర ఉన్నాయి కాబట్టి చుట్టూ చాలా వరకు అభివృద్ధి అవ్వడానికి కారణం అదొకటి ఉంది. అంటే తొందరగా ఫండ్స్ రావటం. అమరావతి కనుక రాజధాని అయితే 2 కలిపి చాలా డెవలప్మెంట్, మనకి హైదరాబాద్ కన్నా పెద్ద ఊరు అయ్యేది ఇది. అది కానీ ఇప్పుడు పరిస్థితి లేదన్నారు. అలాంటి పరిస్థితి రావాలంటే మళ్ళీ వచ్చేవాళ్ళు ఎవరు అనేది ఏంటనేది తెలియదు కదా. ఆయన 3 రాజధానులు ఆయన అంటాం, ఈయన అటు ఇటు తాత్కాలిక రాజధాని అని చెప్పేపాటికి కొద్దిగా ఎఫెక్ట్గా ఉంటుంది. అది ఏది చేసినా తాత్కాలికం అంటే అట్లా ఉంటుంది మనకు. తాత్కాలిక భవనాలు, తాత్కాలిక రాజధాని లేదు. అది ఏదన్నా అన్నా ఒక మాట తాత్కాలికం అనే మాట కొద్దిగా ఇష్యూయే కదా. ఒక పునాది వేసి తర్వాత ఎప్పుడన్నా కట్టుకోండి అంటే అది వేరు. ఇవాళ స్కూల్లో చదువుకున్న వాళ్ళకి గూగుల్ మ్యాప్లో మన రాజధాని ఏదంటే ఏం తెలియట్లా. ఇప్పుడు స్కూల్లో వాళ్ళు కూడా చెప్పాలన్నా కూడా వాళ్ళకి ఇది అయిపోయింది. ఇది మా ఇల్లు అని చెప్పడానికి ఒక అడ్రస్ ఉంటుంది. ఇప్పుడు మన విజయవాడ కానీ ఏదైనా రాజధాని, మన ఆంధ్రప్రదేశ్కి రాజధాని అంటే ఏదంటే ఏం చెప్తారు? అది పొజిషన్ అది ముందు. ఇప్పుడు వాళ్ళ మ్యాప్లో కూడా పాయింట్ అది లేక అల్లాడిపోతున్నారు. ఇప్పుడు వాళ్ళు చెప్పాలంటే ఆ నోట్స్లో లేదు, రాజధాని అనేది ఎక్కడా లేదు. ఇప్పుడు కేసీఆర్ గారు మొన్న ఆయన వచ్చాడు, 2వ సారి ఎక్కాడు, మరి ఏదైనా కానీ ఎక్కాడు, అమ్మటే రాజధాని పాత బిల్డింగ్ పాల్గొట్టాడు, కట్టేశాడు, అది రాజధాని అయిపోయింది. ఇప్పుడు మనకు విజయవాడలో ఏది ఈయన వచ్చిన ప్రభుత్వంలో, ఆయన ప్రభుత్వం, అందరూ ప్రభుత్వమే. అది ఎవరికాళ్ళకి డబ్బులు ఇస్తే అయ్యేది కాదండి. కొద్దిగా పర్ఫెక్ట్గా ఏదైనా చేస్తే అది, అంతకన్నా ఏం లేదు. బటన్ నొక్కితే డబ్బులు వెళ్ళిపోతున్నాయి అనే సమస్య అది కాదు. ఎవరికి వెళ్తున్నాయి బటన్ నొక్కితే? అది మేము ఉన్నాం, కొట్టుకోవడం, ట్యాక్సులు కట్టుకోవడం అన్నీ చేస్తున్నాం. మాకు వచ్చుకునే వాళ్ళు వచ్చే మాటలకి వీటన్నిటికి పోటీగా మేము చేయలేము. అది ఇంకో పనికి వెళ్ళలేము. అది ఉన్న పొజిషన్ అది. కానీ ఒక క్వశ్చన్ అంటే మాటలు అన్ని రావటం వల్ల అసలు యాక్చువల్గా మాటలు కూడా చాలా నాసిరకం ఇస్తున్నారు వాళ్ళు. అక్కడ మరి వాళ్ళకి తక్కువగా దొరుకుతున్నాయి, ఆ నాసిరకమే వస్తాయండి. మా దగ్గరకు వచ్చేప్పటికి ఒక మాట అడగటానికి ఉండదు, అక్కడికి వెళ్ళి అడగటానికి ఉండదు వీళ్ళకి ధైర్యం. ఇప్పుడు అక్కడికి వెళ్ళి గంటలో ఒక 3,000 కొంటారు. ఇక్కడ వచ్చే 1/2 కేజీ కందిపప్పు కొన్నా కూడా ఎవరిని మంచిదేనా, నీళ్ళు పోతే ఉడికిద్దా అనే టైప్లో అడుగుతారు. అది అవి వచ్చినా తీసుకుంటారండి రేట్ తక్కువ కోసం. మరి ఏం చేస్తారు? రేట్ తక్కువ. ఇవాళ 30 రూపాయలు గోధుమలు లేవు, 30 రూపాయలు గోధుమ పిండి తెచ్చుకుంటున్నారు డీమార్ట్లోకి వెళ్ళి. మరి ఎక్కడి నుంచి వస్తుంది సార్? మాకు అన్నీ తెలిసినా మనం ఏం మాట్లాడటానికి లేదు. అయ్యో డేట్లు అయిపోయి పోస్తారు, అయ్యే తెస్తారు. మరి ఆ రోజు పనికి వస్తాయి, కానీ నిల్వ ఉంచుకోవడానికి ఇంట్లో పనికి రావు సరుకులు అయ్యి. అది ప్రభుత్వ పరంగా ప్రోత్సాహం ట్యాక్సుల పరంగా అయితే గవర్నమెంట్ బాగానే చూసుకుంటుందండి. ఉన్న పరంగా అయితే ఆయన వరకు అయితే గవర్నమెంట్ బాగానే చూసుకుంటుంది. అలాంటి వాటి విషయంలో ఏం రాజీ పడక్కర్లా. ఈ కదమ కొద్దిగా ఈ మాటలు వచ్చేపడి కొద్దిగా తగ్గిస్తే బాగుంటుంది. ఎక్కడ పడితే ఆ సందుకి పెట్టి నాశనం చేయడమే తప్ప అక్కడ డెవలప్మెంట్ ఏం కనపడదు.
ముందు చుట్టూ ప్రదేశాలు కొద్ది డెవలప్మెంట్ చేస్తే బాగుంటుంది. ఎప్పుడూ ఉన్న చింతకాయ పచ్చడిలాగా ఆ రోడ్లు అట్టగే ఉన్నాయి, కొద్దిగా పెద్దవి చేస్తే బాగుంటుంది. అంతకన్నా ఏమీ లేదు. అది ముందు రోడ్లు పెద్దవి చేయాలి కొద్దిగా అక్కడక్కడ. అవి డెవలప్మెంట్ అవుతే బాగుంటుంది. కొద్దిగా కట్ట మీద రోడ్లు కానీ ఏమైనా కానీ ఎక్కడైనా కానీ అది రోడ్లు కొద్దిగా పెద్దవి చేసి డెవలప్మెంట్ చేస్తే చాలా బాగుంటుంది. అన్ని సదుపాయాలు ఇవాళన్నా జనాభా పెరిగారు కానీ రోడ్లు పెరగల. విజయవాడలో దాదాపు 20 ఏళ్ల క్రితం చూసిన రోడ్డు అదే ఉంది, 10 అట్టగే ఉంది. ఆయన వచ్చి చంద్రబాబు గారు చేసిన ఏముందంటే ఆ రాజధాని రోడ్లు ఏవో పెంచుకున్నారు. కదమ రోడ్లు ఇక్కడ విజయవాడలో ఎక్కడ పెరగల. ఇంకా కొన్ని రోడ్లు పెరగాలి. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం ఫ్లైఓవర్ బందర్ రోడ్లు శాంక్షన్ అయింది. ఆ బందర్ రోడ్లో శాంక్షన్ ఇంతవరకు ఆ ఫ్లైఓవర్ కట్ల. అదే కొత్త బస్ స్టాండ్ కంకిపాడు నుంచి బస్ స్టాండ్ వెళ్ళిపోద్ది అసలు రోడ్డు. అది